ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ఇయాల్టి కార్యక్రమంలో ముందుగల విందాం నాదర్గుల్ కథల సంపుటి నుండి సుబ్బయ్య స్వార్థం కథ. రచన పైడిమరి రామకృష్ణ. చెప్తున్నది ఈ వరలక్ష్మి. సుబ్బయ్య స్వార్థం. నాదర్గుల్ కూడల్లో రంగయ్య, సుబ్బయ్య ఇద్దరూ కూరగాయల వ్యాపారం చేస్తుండేవారు. రంగయ్యది ఒకటే రేటు, తగ్గించి అమ్మేవాడు కాదు. సుబ్బయ్య మాత్రం ధర ఎక్కువ చెప్పి తగ్గించి అమ్మేవాడు. చూడు రంగయ్య, నాణ్యమైన సరుకు ముందేసుకు కూర్చున్నంత మాత్రాన అమ్ముడు పోవు. నన్ను చూడు, నాసిరకం సరుకైనా కొనేవారికి నాణ్యమైన సరుకని భ్రమ కల్పిస్తాను. ధర ఎక్కువ చెప్పి తగ్గిస్తాను. 4 కబుర్లు చెప్పి సరుకంటగడతాను అనేవాడు సుబ్బయ్య. కూర్మల్గూడకు చెందిన కూరయ్యకు అనేక వ్యాపారాలున్నాయి. అతను కొత్తగా కూరలు, పచ్చళ్ళ వ్యాపారం పెట్టాడు. ఆకుకూరలు, కూరగాయలు కూరల్లో కొని వాటితో కూరలు, పచ్చళ్ళు చేయించి అమ్మేవాడు. రంగయ్య, టమాటాలు ఎలా ఇస్తున్నావు? పరిశీలనగా చూస్తూ అడిగాడు కూరయ్య. ఎరువులు వేయకుండా పండించిన ఎర్ర టమాటా కిలో 50 అమ్ముతున్నాను అన్నాడు. నీకు తెలుసుగా, నేను కూరలు, పచ్చళ్ళ వ్యాపారం పెట్టాను. పక్కనున్న 10 గ్రామాలకు చేయించి పంపుతున్నా. ఏది కొన్నా 10 కిలోలకు తక్కువగా కొనను. ఇచ్చే రేటు చెప్పు అన్నాడు కూరయ్య. అయ్యా, నేను రేటు ఇచ్చేదే చెప్పా. మీరు ఎన్ని కిలోలు కొన్నా నాది ఒకటే రేటు అన్నాడు రంగయ్య. కూరయ్య చేతిలో టమాటాలు అక్కడే పెట్టి 1 నిమిషం దుకాణంలో ఉన్న ఇతర కూరగాయల వైపు చూశాడు. ఆ తర్వాత సుబ్బయ్య దుకాణం చేరుకున్నాడు. అయ్యా, రండి రండి, మీ చేత్తో బోని చేశారంటే నా సరుకంతా గంటలో అమ్ముడుపోతుంది అన్నాడు వంగి నమస్కరిస్తూ సుబ్బయ్య. టమాటాలు చేతిలోకి తీసుకున్నాడు కూరయ్య. ఎర్రగా, నాణ్యంగా కనిపించలేదు. దాదాపు అన్ని కూరగాయలు అలానే ఉన్నాయి. ఆకుకూరలు వాడిపోయి ఉన్నాయి. సుబ్బయ్య, టమాటాలు ఎలా ఇస్తున్నావు అని అడిగాడు కూరయ్య. అయ్యా, కిలో 70 అమ్ముతున్నాను. మీకు 50కే ఇస్తాను. ఎన్ని కిలోలు ఇవ్వమంటారు అన్నాడు ఆశగా. ఎర్ర టమాటా లేదా అని అడిగాడు కూరయ్య. ఇది మంచి టమాటా అండి, నాటుకాయ. ఏది కొన్నా 10 కిలోలకు తక్కువ కొనను. ఇచ్చే రేటు చెప్పు అన్నాడు కూరయ్య. ఎలాగైనా కూరగాయలు కూరయ్య కంటగట్టి గంపలో వేసుకోవాలనుకున్నాడు సుబ్బయ్య. కిలో 40 చేసుకోండి. 40 కాదు, 30. అయ్యా, 30 నాకే పడలేదు. లేదు లేదు, 30. నీ కూరగాయలు రంగయ్య అమ్మే వాటిలా నాణ్యంగా కూడా లేవు అన్నాడు రంగయ్య దుకాణం వైపు చూస్తూ కూరయ్య. అయ్యా, కూరలు, పచ్చలు చేసి అమ్మటానికేనా, ఇంట్లో కూడానా అని అడిగాడు సుబ్బయ్య. మా ఇంట్లో కూడా అవే కూరలు అన్నాడు కూరయ్య. ఇంట్లో వాడుకోవడానికి రంగయ్య దగ్గర కిలో తీసుకోండి. నేను దుకాణం మూసే ముందు మీ పనివాడిని పంపితే పక్కకు పెట్టిన పుచ్చులు, ముదురులు, పగిలినవి, వడిలినవి బస్తాలో పెట్టి పంపిస్తాను. ఇంత మాసాలేసి వండితే లొట్టలేసుకు తింటారు. అవి మీకు సగం రేటుకే ఇస్తా. ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉంటుంది అన్నాడు సుబ్బయ్య. చూడు సుబ్బయ్య, నేను రేటు తక్కువ ఆశించానే తప్ప నాకు మోసం చేయాలనే ఆలోచనే లేదు. నేను నిజాయితీగా ఇతర వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నాను. ప్రాణంలా నమ్మకం ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందలేం అన్నాడు కూరయ్య. ధర ఎక్కువైనా నమ్మకంగా నాణ్యమైన సరుకు అమ్మే రంగడికి పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి ప్రతిరోజు ఇంటికి కూరగాయలు పంపమన్నాడు కూరయ్య. మర్నాడు నుంచి రంగయ్యలా మాయమాటలు చెప్పకుండా నాణ్యమైన సరుకునే నిజాయితీగా, నమ్మకంగా మర్నాటి నుంచి రంగయ్యలాగా సుబ్బయ్య కూడా ఎక్కడ ఎలాంటి తప్పు చేయకుండా, మాయమాటలు చెప్పకుండా నాణ్యమైన సరుకునే నిజాయితీగా, నమ్మకంగా అమ్మసాగాడు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నాదర్గుల్ కథలు సంపుటి నుంచి మాకుల వైద్యం కతిందాం. రచన పైడిమరి రామకృష్ణ. కథ చదివి వినిపిస్తారు ఈ వరలక్ష్మి. మాకుల వైద్యం. అనగనగా నందనం అనే ఊరుండేది. నందనం అనే ఊరుకు జమీందారు నరేంద్రదత్తు. అతని ఏకైక కుమారుడు సుందరదత్తు. అతనికి పెళ్ళిడు వచ్చినా ఇంకా పెళ్ళే కాలేదు.
కారణం తను అందగాడు కాదని, తాను ఏ యువతి పెళ్లికి అంగీకరించదని ప్రతికూలంగా ఆలోచించేవాడు. అందుకే ఒక్కసారి కూడా పెళ్లి చూపులకు పోలేదు. ఆలోచనలతో ఆహారం నిద్ర సరిపోక బక్కచిక్కిపోయాడు. దివాణం దాటి బయటికి పోయేవాడే కాదు. అతన్ని వైద్యులు పరీక్షించి, ఈ రోగానికి మందుల కన్నా ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే నెమ్మదిగా వ్యాధి నయం కావచ్చు అని చెప్పారు. కానీ జమీందారు మందులతో కానిది మాకులతో అవుతుందా అనుకొని నిరుత్సాహపడ్డాడు. నాదరుగులు గ్రామంలో ఉండే నాంచారయ్యది పేద కుటుంబం. అతను తెలతెలవారుతుండగా శుభ్రంగా బావి నీటితో స్నానం చేసి 4 అరలుండే తోలు సంచి అడపంలో మంగళ సామాను పెట్టుకొని ఊరంతా తిరిగేవాడు. నెత్తి వెంట్రుకలు కత్తిరించడం, పెద్దవారికి గడ్డాలు గీస్తూ పొట్ట పోసుకునేవాడు. నాంచారయ్య వెంట అతని 10 ఏళ్ల కొడుకు నందుడు సన్నాయి పట్టుకొని వెళ్ళేవాడు. నాంచారయ్య భార్య నందడుని కని అనారోగ్యంతో చనిపోయింది. దాంతో నందనుడికి తల్లి తండ్రి నాంచారయ్యనే. అతను క్షవరం చేస్తున్నంతసేపు నందుడు తండ్రి పక్కన కూర్చొని సన్నాయి వాయించేవాడు. క్షవరం చేయించుకునే పెద్దవాళ్ళు సంగీతం వింటూ ఆనందించేవాళ్ళు. నాంచారయ్యకు ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు. నందుడి ప్రతిభను మెచ్చుకొని కానుకలు కూడా ఇచ్చేవాళ్ళు. నాంచారయ్యకు డోలు సన్నాయి వాయించడం తెలుసు. శుభకార్యాలకు పెళ్లిళ్లకు వెళ్ళి మంగళ వాయిద్యం వాయించేవాడు. తనకు తెలిసిన విద్యను కొడుకు నందునికి చిన్నతనం నుంచే నేర్పాడు. సాయంత్రం వేళల్లో గుడిసెలో సన్నాయి సాధన చేసేవారు. ఒక సాయంత్రం జమీందారు నౌకరు వచ్చి, నాంచారయ్య, రేపు పొద్దున్నే జమీందారు దివాణంకు రమ్మన్నారు అని అన్నాడు. ఆ రోజు రాత్రే కత్తులకు కత్తెరలకు పదును పెట్టి అడపంలో పెట్టుకున్నాడు నాంచారయ్య. మర్నాడు సూర్యుడు రాకముందే తలస్నానం చేసి నాంచారయ్య నందనం దివాణంకు చేరుకున్నారు. పిచ్చి చూపులు చూస్తున్న సుందరదత్తు పరిస్థితి వివరించి చెప్పాడు. అతనికి శుభ్రంగా క్షవరం చేయమన్నాడు. చింపిరి జుట్టుతో మాసిన గడ్డంతో ఉన్న సుందరదత్తును పెరట్లో గద్దె మీద కూర్చోపెట్టాడు. ఆ రోజు సుందరదత్తు పుట్టినరోజు. కత్తిరించడం చేత పూల చెట్లు వివిధ ఆకృతుల్లో శోభాయమానంగా ఎలా కనిపిస్తాయో, నాంచారయ్య కత్తెర తల వెంట్రుకలను తాకితే ఎలాంటి ముఖమైన అందంతో వెలిగిపోతుంది. సుందరదత్తు నెత్తి వెంట్రుకలు నేర్పుతో ఓర్పుతో కత్తిరిస్తుంటే నందుడు చక్కని కీర్తనతో సన్నాయి వాయించాడు. సన్నాయి మోత ఆ ఇంట్లో మంగళం పలికింది. సుందరదత్తు సన్నాయి రాగానికి స్పందించి రాగానికి తగ్గట్టు కాళ్ళు చేతులు ఆడించాడు. క్షవరం తర్వాత తైలమర్దనం చేసి స్నానం చేయించాడు నాంచారయ్య. నూతన వస్త్రాలు ధరించి అందమైన తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకొని మురిసిపోయాడు సుందరదత్తు. నాంచారయ్యతో ఇలా అన్నాడు. నాంచారయ్య, ప్రతిరోజు ఉదయం సాయంత్రం మంగళ వాయిద్యాలు దివాణంలో పలికించు అని అన్నాడు జమీందారు. సన్నాయి రాగంతో మానసిక ప్రశాంతత పొంది ఆరోగ్యం తిరిగి పొందాడు సుందరదత్తు. తాను అందగాడినేనన్న ఆత్మవిశ్వాసం సంపాదించుకొని గుణవంతురాలైన పేద అమ్మాయిని కోరి పెళ్లి చేసుకున్నాడు సుందరదత్తు. ఆ పెళ్లికి మంగళ వాయిద్యాలు నాంచారయ్యనే ఏర్పాటు చేశాడు. జమీందారు కమ్మటి భోజనంతో పాటు ఊహించనంత ధన సాయం చేశాడు నాంచారయ్యకు. మందులే కాదు, మాకులతో కూడా రోగాలు నయమవుతాయని నమ్మాడు నరేంద్రదత్తు. ఇప్పటిదాకా మీరు నాదరుగులు కథలు సంపుటి నుంచి మాకుల వైద్యం కథ విన్నరు. రచన పైడిమర్రి రామకృష్ణ. కథ చదివి వినిపించిన వారు ఈ వరలక్ష్మి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.